ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? మీరందరూ క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థన. మీరు కూడా మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. చూస్తుండగానే దినాలు చాలా వేగవంతంగా గడిచిపోతుండగా, గడిచిపోయిన కాలాన్ని మనం తిరిగి తెచ్చుకోలేం, కానీ ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవాది దేవుడు తన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో చాలా స్పష్టంగా మాట్లాడుచున్నారు కదండి. ఏ ఒక్కరు సమయాన్ని వ్యర్థంగా పోనీయక ఆయన సన్నిధానంలో సద్వినియోగం చేసుకోవాలని మా ప్రార్థన. మంచిది ప్రియమైన వాళ్ళరా, మరొక నూతన విషయంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఏ వాక్యము మీ హృదయాన్ని తాకుతుందో ఆ తాకిన వాక్యము మీ హృదయాన్ని మార్చి, ఇంకా మీ విశ్వాసాన్ని అయితేనేమి, ప్రార్థనా జీవితాన్ని అయితేనేమి, మీ కుటుంబంలో దేవుని వాక్యం ఫలించాలని మా ఆశ. ప్రతిరోజు దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తుంది కాబట్టి వాక్యంలో బలపడాలని మా కోరిక. ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏదనగా, నీవు సంతోషంగా ఉండాలి అంటే నీవు ఏమి చేయాలి? నీవు సంతోషంగా ఉండాలి అంటే, మన జీవితాలలో సంతోషం ఉండాలంటే మనం ఏమి చేయాలి అని ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. పెద్దలు అంటుంటారు కదండి, సంతోషమే సగం బలం అని. ఎలా సంతోషం కలుగుతుంది? ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే అతనికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఉందని అర్థం. అదే పెద్దలు అంటారు, నిత్య దుఃఖము అనారోగ్యానికి కారణమంట. ఎప్పుడు ఏదో ఆలోచనలతో, ఏదో చింతలతో, ఏదో వేదనలతో కృంగిపోతూ ఉంటే వారికి ఆరోగ్యం ఉండదంట, అనారోగ్యమే ఉంటుంది. అలాగే నిత్య సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారంట. ఏమి వచ్చినా లేకపోయినా, ఉన్నా లేకపోయినా, కలిగిన దాన్ని తిని తృప్తిగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. చూడండి, వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుందని పెద్దవారు చెప్తూ ఉంటారు. అదే ఈ దినకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఏమి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునిలో నువ్వు సంతోషంగా ఉండాలి అని. నేటి కాలంలో సంతోషం చాలా కరువైపోయిందండి. యాంత్రికమైన జీవితంలో జీవిస్తున్నారు చాలామంది. ఎప్పుడు ఉదయకాలం వెళ్ళిపోతారో, సిటీలలో చూస్తే 5 వాళ్ళ డ్యూటీల ప్రయాణం. ఎందుకు అంత వేకుజామునే అంటే, మళ్ళీ టైం పోంగ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, సమయానికి ఆఫీసులకు చేరలేదు కాబట్టి బిడ్డలు లేకముందే వెళ్ళిపోతారు. తిరిగి వారు వచ్చే టయానికి బిడ్డలు నిద్రపోతూ ఉంటారు. తల్లిదండ్రులను చూసేది ఎప్పుడు బిడ్డలు? వారితో గడిపేది ఎప్పుడు? యాంత్రికమైన జీవితం. అదే అంటున్నారు. ఏమంటున్నారంటేనా, మత్తయి సువార్త 6:31 రేపటి గూర్చి చింతిస్తుంటారంట. రేపు ఎలా ఉంటుందో, ఏం సంభవిస్తాయో, ఎట్లుంటామో, ఏం తెచ్చుకోవాలనో, ఏం వండుకోవాలనో, ఏం చేయాలని రేపటి గూర్చి చింతతో చాలామంది నలిగిపోతూ ఉంటారంట. మరికొందరు రోగం గురించి, అనారోగ్యం గురించి చింతిస్తూ ఉంటారంట. బాగలేకపోయినా, కొంచెం తలనొప్పి వచ్చినా గుప్పిడి మాత్రలు వేసుకుంటాను. ఎప్పుడు మాత్రలు మింగుతూనే ఉంటారు. ఏమంటే, చిన్న తుమ్మిన మాత్ర, కాలు నచ్చిన మాత్ర, టాబ్లెట్ దీనితోనే అనారోగ్యం గురించి చింతిస్తూనే ఉంటారు. మరికొందరంట కోరికలు తీరక చింతిస్తూ ఉంటారంట. మేము పలాని వస్తువుని చూసినామే, అది పొందలేకపోయామే, అది దక్కించుకోలేకపోయినామే, పలాని ఏదైనా కానివ్వండి, అది మేము సొంతం చేసుకోలేకపోయినామే అని వీటి గురించి చింతిస్తున్నారు. కానీ దేవాది దేవుడు ఈ దినకాలము, నీవు సంతోషంగా ఉండాలంటే వేటి మీద నువ్వు ఆధారపడి ఉండాలి, వేటిని నీవు దరి చేర్చుకోవాలి అని మనతో మాట్లాడుతున్నాడు. మీ పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని తెరిచినట్లయితేనా
వాక్యంలోనికి వెళ్దాము. మొట్టమొదటిగా మన సంతోషం ఎక్కడుంది అంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనంలో ఉన్న దేవుని మాటలను మనం ధ్యానం చేస్తున్నట్లయితేనా 34వ వచనము, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ మొదటిగా మనం ఏర్పాటు చేసుకున్న అంశభాగం, మొదటి పాయింట్ ఏంటంటే కుటుంబంలో సంతోషము. ఎక్కడంట? కుటుంబంలో, బయట కాదండి, మన కుటుంబంలోనే సంతోషం. ఇక్కడ మనం గమనించినట్లయితేనా చెరసాల అధికారి గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 25వ వచనం కానుంచి ఈ అధ్యాయం 16వ అధ్యాయం 25వ వచనం కానుంచి చివరి వరకు చదువుతూ ఉంటేనా పౌలును సీలను చెరసాలలో బంధించినారు. పౌలును సీలయుడు ఆ బందీఖానంలో చెరసాలలో ఉండి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. పాటల ద్వారా ఎంతో వారికి అనేకమైన వేదనలు, హింసలు వచ్చినప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషంగా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నప్పుడు అక్కడున్న ఖైదీలు కూడా ఆ మాటలు వింటూ వారు కూడా వింటున్నారు. అలా వింటున్నప్పుడు ఒక్కసారిగా చెరసాల బ్రద్దలైపోయింది. ఆ చెరసాల నాయకుడు, అయ్యో ఇక్కడ ఉండే వాళ్ళంతా పారిపోయినారు, ఇంకా నా ఉద్యోగం పోతుంది, నేను బ్రతుకుట వేస్ట్, నాకు పై అధికారులతో ఏదో ఒకటి ఇబ్బంది కలుగుతుంది అని తన్ను తాను హాని చేసుకోవాలని తలంస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నాడు, అయ్యా అధికారి, మేమెక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, ఏ ఒక్క ఖైదీ బయటికి వెళ్ళలేదండి, నువ్వేమి హాని చేసుకోవద్దు, మేము క్షేమంగా ఉన్నాము అన్నప్పుడు ఆ అధికారి చెరసాల నాయకుడు వచ్చి, అయ్యా మీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇంతగా మీరు బాధింపబడినారు, మీ శరీరం అంతా కొట్టబడింది, వాతలు పడ్డాయి, ఎన్నెన్నో రకరకాలైన మాటలు మీరు పొంది ఉన్నారు, ఆ మాటలను బట్టి మీరు అవమానం పొందాల్సింది పోయి సంతోషంగా దేవుణ్ణి మీరు ఎట్లా ఆరాధిస్తున్నారు, ఆ నామాన్ని ఎంత ఘనంగా మీరు ప్రకటిస్తున్నారు, మీ సంతోషము నాకు కూడా కావాలి, ఆ సంతోషం కూడా నాకు కావాలి అన్నప్పుడు ఆ చెరసాల నాయకునికి పౌలు గారు సువార్తను ప్రకటించారండి. సువార్త అనగా ప్రభులు వారి యొక్క జననము, మరణము, పునరుత్థానము గురించి, ప్రభులు వారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి, ఆయన పొందిన ప్రతి హింసలు, అవమానాలు, వీటన్నింటినీ ఆయనకు బోధించినప్పుడు, అయ్యా ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవించినా పాపిగానే ఉంటావు, పాప జీవితంలోనే ఉంటావు, నీకు మారు మనసు పొందాలి, నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండాలి అంటే నీకు రక్షణ చాలా అవసరము, బాప్తిసం పొందాలని సువార్త ప్రకటించినప్పుడు, ఇక్కడ మనం చదివినాం కదా 34వ అధ్యాయంలో చెరసాల నాయకుడే కాదు, తన కుటుంబం అంతా రక్షించబడి కుటుంబంలో సంతోష సమాధానాలతో ఉన్నారండి. ఈ వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, మీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? ప్రభువును విశ్వసించి ఉన్నారా? మీ సొంత రక్షకునిగా దరి చేర్చుకొని ఉన్నారా? ఒకవేళ ఆ ఆనందాన్ని మీ కుటుంబంలో ఎవరైనా కోల్పోయి ఉంటే ఇదే అనుకూల సమయం. వాక్యాలు చాలా తేటగా తెలియచేస్తున్నాయి కదా దేవుని యొక్క లేఖనాలు. మళ్ళా తీసుకుందాం, ఇదే సమయమా? మేము యవ్వన ప్రాయంలో ఉన్నాము, ఇంకా లోకంలో ఉన్న రకరకాల రుచులు మేము రుచి చూడాలి, అవన్నీ మేము ఆస్వాదించాలి, లోకంలో వ్యర్థంగా మేము సంచరించాలి, అసలైన జీవితం అక్కడే ఉంది అని లోకంలో తిరుగుతూ ఉన్నారేమో. ఏ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి సిద్ధ మనసు కలిగి, సిద్ధపాటు కలిగి, ఇదిగో ఎంతసేపు ఎంతకాలం ఈ లోకంలో జీవించినా దేవుడు లేకోకుండా జీవించడం అది వ్యర్థం. కాబట్టి అది గ్రహించి
మారు మనసు పొందుకొని నీ కుటుంబానికి రక్షణ అనే కవచాన్ని ధరించుకుంటే ఎల్లప్పుడూ నీ కుటుంబంలో సంతోష సమాధానాలు ఉంటాయండి. అలా కాకోకుండా ఒక్కరే రక్షించబడి ఒక్కరే ఎత్తబడితే విడవబడిన వారిని చూసి అయ్యో నా తల్లి ఎత్తబడింది, నేను విడవబడ్డానని రొమ్ము కొట్టుకునే కాలం వస్తుందండి. ఆ కాలం రాకముందే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నీ కుటుంబంలో సంతోషం ఉండాలంటే ఇదిగో ఆ చెరసాల నాయకుడు ఏ రీతిగా తన కుటుంబాన్ని అంతటిని రక్షణ మార్గంలోనికి నడిపించుకోగలిగాడో, తన కుటుంబంలో సంతోష సమాధానాలతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడో నీ కుటుంబం కూడా అలాగే జీవించాలని ప్రభు పేరట మేము కోరుకుంటున్నాం. మళ్ళా చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 5-6 వచనాల్లో నా దేవుని మాటలను ఈ రీతిగా ఉన్నాయి. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఈ మాటలు మనకు తెలిసినేటివే పొట్టి జక్కయ్య గురించి, కానీ సంతోషం గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మన కుటుంబంలో సంతోషం రావాలి, విషాదాలు తొలగిపోవాలి, దిగులు, చింత, లోక సంబంధమైన కోరికలు ఏవి మనకు ఉండకోకుండా ఉండాలి అంటే ఇదిగో జక్కయ్య మాదిరి అలనాడు చెరసాల నాయకుడు తన కుటుంబాన్ని అంతటినీ రక్షణలోనికి ఎలా నడిపించుకోగలిగి కుటుంబంలో సంతోషంగా ఉన్నాడో, ఈ జక్కయ్య కూడా యేసు ప్రభుల వారిని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ యెరికో పట్టణానికి వెళ్తున్నాడు యేసు ప్రభుల వారు. అక్కడంతా జనసమూహం అంతా ఉంది. ప్రభులు వారు వస్తున్నారంటే ఈ జక్కయ్య పొట్టిగా ఉండడం వల్ల అతని చూడలేకపోతానని ప్రభులు వారిని మేడి చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నప్పుడు సరాసరి ప్రభులు వారు అక్కడ నిలబడి కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా రావయ్యా, నేను నీ ఇంటికి ఈరోజు నేను వస్తున్నాను అన్నప్పుడు ఆయన సంతోషానికి అవధులు లేదండి. ఒక నాయకుడే మన ఇంటికి వస్తున్నాడు, ఆ దావగుండా వెళ్తూ మన ఇంటి ముందర నిలబడ్డాడంటే అబ్బా ఏం కేకలేస్తారు కదా, ఊలలేస్తారు, పటాకులు కాలుస్తారు. మా సైడ్ ఎక్కువ అండి. ఆ వీధి గుండా వస్తున్నాడు అంటే ఇన్ని సరాలు పెట్టి చెవులు పగిలిపోయేటట్లు పెడతారు, డప్పులు అట్లనే కొడుతూ ఉంటారు. ఒక్క నాయకునికి అంత ఆర్భాటం చేస్తూ అంత సంతోషంగా గోలగోలగా చేస్తూ ఉంటాయి. సర్వాధికారైన దేవుడు మన ఇంటికి వస్తే ఇంకెంత గొప్ప ఆర్భాటం చేయాలండి. జక్కయ్య అలాగే తబ్బిపోయినాడు, ఇంకా ఉబ్బిపోయినాడు. యేసు ప్రభుల వారే అయ్యో నా జీవితం బాగలేదే, నేను అందరినీ హింసించి వడ్డీలు తీసుకుంటున్నానే, పన్నులు వసూలు చేస్తున్నానే, అలాంటి నా ఇంటికి నా హృదయం బాగలేదు, నా మనస్తత్వం బాగలేదు, నా జీవితం బాగలేదు, ఇలాంటి జీవితంలో జీవిస్తున్న నన్ను యేసు ప్రభుల వారు దర్శించి నా ఇంటికి వస్తున్నాడు అన్నగానే ప్రభుల వారు చెప్పకముందే జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అదంతా 4 గంటలుగా వాళ్ళకి ఇచ్చేస్తానన్నయ్యా అయ్యా అన్నప్పుడు ఎంతో సంతోషంగా అక్కడున్నవారు కొంతమంది చులకన భావంతో చూశారు. ఇతడు పీడించేవాడు కదా, ఇలాంటి వాని ఇంటికే యేసు ప్రభుల వారు వెళ్తున్నారని. కానీ ఎప్పుడైతే ఆ గృహములో యేసు ప్రభుల వారి యొక్క పాదం నిలపబడి ఉందో, అడుగు పెట్టినాడో, ఆ గృహము ఆనంద గృహముగా అయిందండి. ఆహ్వానించండి యేసు ప్రభుల వారిని మీ కుటుంబంలోనికి. ఎలా ఆహ్వానించాలి? ప్రతినిత్యము ప్రార్థన ద్వారా, వాక్య పఠనము ద్వారా, దేవా నీవు నాతో మాట్లాడయ్యా అని నువ్వేకూజామునే ఆయన పరిశుద్ధ లేఖనాలు తీసుకొని ఆ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు నీ ప్రక్కనే ప్రభుల వారు కూర్చొని నీకు ఇవ్వవలసిన జ్ఞానాన్ని ఇచ్చి ఆయన నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. నీవు కూడా దేవునితో మాట్లాడు ప్రార్థన ద్వారా. ఈ సత్సంబంధాలు ఉన్నట్లయితే నా దేవుడు ఖచ్చితంగా మన గృహంలోనికి వస్తాడండి. ఎప్పుడు మన గృహంలో స్తుతులు ఉంటాయో, దేవుని స్తుతిస్తూ ఉంటామో,
దేవుడు ఖచ్చితంగా ఆయన పాదాలు మన గృహంలో ఉంటాయి. జక్కయ్య గృహంలో దేవుని యొక్క పాదాలు నిలిపాగడో ఆ గృహము రక్షణ గృహముగా మారింది, ఆనంద గృహముగా మారింది. ఇతను కూడా అబ్రహాము యొక్క సంతానము అని మంచి పేరు తెచ్చుకున్నాడండి. నీవు నేనైనా మేమైతే మా రోత పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టి నూతనమైన మార్గంలో రక్షణమైన మార్గంలో పయనిస్తూ ఆయన మాటలను ప్రకటిస్తూ అనేకులకు వివరిస్తున్నప్పుడు మేము కూడా చాలా సంతోషంగా ఉంటామండి. ఆ సంతోషం నీకు కావాలంటే ఈ క్షణమే ప్రభులు వారిని నీ గృహంలోనికి ఆహ్వానించు. ఆయన నీ గృహంలో పాదం నిలపాలంటే నీ గృహంలో ఆయనకి ఇష్టం లేనిటి వేటైనా ఉన్నాయి అంటే నువ్వు దేని మీద ఎక్కువగా ప్రేమ కలిగి ఉన్నావో, వేటి మీద ఎక్కువగా నువ్వు ఆరాధిస్తున్నావో వాటినన్నింటినీ తొలగివేసి పరిపూర్ణమైన హృదయంతో మనసుతో దేవుణ్ణి నువ్వు మనసారా నువ్వు వేడుకుంటే ఆయన నీ గృహంలో నిలుస్తాడండి. సైన్యాధిపతి యొక్క గృహంలోనికి వాళ్ళ కుటుంబంలోనికి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా జక్కయ్య గృహంలో కూడా దేవుడు సంతోషాన్ని ఇచ్చినాడు. మరి ఒకరు గృహంను చూద్దామా? లూకాసు వార్త, అదే లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనంలో దేవుని మాటలను చదువుకుందామండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇక్కడ ఎవరి గృహంలో సంతోషం ఉందండి? తప్పిపోయిన కుమారుని యొక్క కుటుంబంలో. ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు, 2 కుమారులు. పెద్ద కుమారుడు తండ్రి చాటునే ఉండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. చిన్న కుమారుడు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇవ్వు అని గొడవపడి తన ఆస్తిని తీసుకొని పోయి వేపర్చేసినాడు. ఇష్టానుసారంగా ఖర్చు చేసేసినాడు. స్నేహితులకు, తెలిసిన వారికి అందరికీ తన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసినాడు. ధనం ఉన్నంత వరకు, అతని దగ్గర డబ్బు ఉన్నంత వరకు అందరూ చుట్టూ ఉన్నారు. అరే నువ్వు మంచి ఓడివిరా, భలే ఖర్చు చేస్తున్నావు, మాకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నావని అతను పొగుడుతున్నప్పుడు సమస్తము తన దగ్గర ఉన్నదంతా వెచ్చించేసినాడు. ఎప్పుడైతే ఖాళీ ఎంటీ హ్యాండ్తో ఉన్నాడో అప్పుడు తన దగ్గర ఉన్న స్నేహితులందరూ ఒక్కొక్కరు దూరం అయిపోయినారు. దూరం అయిపోయే కొద్దీ తన పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి ఆహారం లేదు. పందులు తినే ఆ పొట్టు తినాలని దాని దగ్గరికి పోయినప్పుడు జ్ఞానం వచ్చింది కుమారునికి. అయ్యో నా తండ్రి ఇంట సమృద్ధి అయిన ఆహారం ఉంది, అనేకులు సంతోషంగా నా తండ్రి ఇంట భోజనం చేస్తున్నారు, నేనేంది ఈ నీచమైన పొట్టు కోసం ఎగబడుతున్నాను, నేను తప్పు చేసినాను, నా తండ్రికి పరమ తండ్రికి నేను ద్రోహం చేసినాను, నా తప్పును క్షమించు నాయనా అని నేను నా తండ్రిని అడుగుతాను అని మనసులో అనుకుని వెళ్తున్నప్పుడు దూరంగా ఉన్న కుమారుని చూసి ఆ తండ్రి పరుగున వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అతన్ని ఘనపరిచి వస్త్రాలిచ్చి ఉంగరం తొడిగించి కాళ్ళకు చెప్పులు తొడిగించి గొప్ప విందు చేసినాడండి. అంతవరకు ఆ తండ్రికి సకలము సమృద్ధిగా ఉన్న కుమారుడు దూరమైపోయినాడే, నా నుంచి దూరమైపోయినాడే, ఇంత సమృద్ధి ఉన్న జీవితాన్ని కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడే అని ఆ తండ్రికి వ్యసనం ఉంది. నేటి కాలంలో కూడా పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చాలా వ్యసనాలండి. వ్యసనం అంటే అలవాట్లు కాదు, మనోవిచారణం, మనో దుఃఖం అనొచ్చు. ఆలోచిస్తూ నేనేం తక్కువ చేసినా నా బిడ్డలకు, వారు ఎదురు తిరుగుతున్నారే, నేనేం చేసినా నేను కష్టపడినది సంపాదించినది వీరి కొరకే కదా అని తల్లిదండ్రుల యొక్క భావన. కానీ బిడ్డలు అది గ్రహించరు. ఎవడో ఒకడు పనికిమాలతో సహవాసం చేస్తారు, వాడు చెప్పినట్లే తిరుగుతారే కానీ కష్టపడి పెంచి పోషించి పెద్దవాడు చేసిన తల్లిదండ్రుల యొక్క మాటలను గౌరవించలేని స్థితిలో నేటి కాలంలో పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లలు అలా తయారవుతున్నప్పుడు, తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతున్నప్పుడు మనోదుఃఖముతో ఇంత నేను సమకూర్చి ఇంత ఆస్తిని
దరి చేర్చుకుని వీళ్ళ కోసమే కదా నేను ప్రయాసపడుతుంది, వీరు అర్థం చేసుకోలేదని ఆ తండ్రిదండ్రులు ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు వారు మారు మనసు పొందుకొని పశ్చాత్తాపపడి సమస్తము ఎవరి ద్వారా వీళ్ళే నాకు సమస్తము అనుకున్న వాళ్ళు ద్రోహం చేసినప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వస్తారు చూడండి. అంతకు ముందు పడిన బాధ అంతా ఒక్క క్షణం తీరిపోతుందండి. ఎందుకంటే తన కుమారుడు ఏడుస్తూ వస్తున్నాడు, కుమార్తె ఏడుస్తుంది. అది తట్టుకోలేక తన బాధనంతటిని పక్కన పెట్టేసి తను ఓదార్చడానికి సంతోషంగా కౌగిలించుకుంటారండి తల్లిదండ్రులు. ఇది నేటి కాలం పిల్లలు గ్రహించడం లేదండి. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రి యొక్క మనసును గ్రహించక ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నప్పుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో సంతోషం ఉందండి. నీ కుటుంబంలో సంతోషం కావాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి ఆహ్వానించాలి. అంత మాత్రమే కాకుండా రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి. మొదటిగా చూసినట్లయితేనా కుటుంబంలో సంతోషం ఉండాలి అంటున్నారు. రెండవదిగా చూసినట్లయితేనా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. శ్రమలలో సంతోషము అంటే ఇక్కడ మనం చదివిన లేఖనాలలో మాసిదోనియా సంఘం గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నారు. వారు పేదలైనప్పటికీ కానీ వాళ్ళు ప్రభు పరిచర్యకు వారి యొక్క సహకారము అత్యధికమైందంట, ఎక్కువ విలువ చేసేదంట. చిన్న సంఘమే, అందరూ కష్టపడి పనిచేసుకునే వాళ్ళే, కానీ పరిచర్యకు వాళ్ళు గుప్పిళ్ళు ఇప్పడం గొప్పది. అక్కడ మనం ఒక మాట చదువుకున్నాము, వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. ఎప్పుడైతే నీ జీవితములో శ్రమలు ఇబ్బందులు ఏవన్నా కానీ దరిచేరుతున్నాయి అంటే నీవు దేవుని చేత పరీక్షించబడుతున్నావని అర్థం. శోధింపబడుతున్నావని కాదు. శోధించేది శోధకుడు మాత్రమే. చాలామంది వాక్యం చదువుతుంటున్నారే కానీ ఊరికే పాఠాలు చదువుకునేట్లు వెళ్తుంటారు. ఏమంటారు మాటకు వచ్చేలాగా? దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడని. దేవుడు శోధించేవాడా? పరీక్షించేవాడు. అబ్రహామును పరీక్షించినాడు, లేక ఒక సంతానాన్ని ఇచ్చినాడు, ఇస్సాకుని ఇస్తానే బలి ఇమ్మన్నాడు. పరీక్షిస్తున్నాడు. అబ్రహాము ఇవ్వగలడా లేదా? ఆయనకు సమస్తము తెలుసు, కానీ చూద్దామన్నప్పుడు అబ్రహాం గారు సంతోషంగా తన కుమారుని ఇయ్యడానికి ముందుకు వచ్చినాడు. అది శ్రమలలో పరీక్షించబడుతుంది. ఈ మాసిదోనియా సంఘము కూడా పరీక్షించబడిందంట. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9-10 వచనాలలో యోసేపును గురించి చక్కగా స్టెఫెన్ గారు చెప్తున్నారు. చదవనవసరం లేదండి, చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎలా అంటే అన్నల ద్వారా ఎన్నో శ్రమలు పొందినాడు యోసేపు గారు. యోసేపు గారి గురించి మనకు బాగా తెలుసు. యాకోబు గారి యొక్క గారాల పుత్రుడు అనొచ్చు. అతనికి విచిత్రమైన నిలువుటంగి కుట్టించినాడు యాకోబు గారు. ఆ కొడుకుని ఎక్కువగా ప్రేమించడం ద్వారా అన్నలు ఈర్ష్యపడుతున్నారు. అలా హింసిస్తూ శ్రమలు పొందుతున్నప్పటికీ దేవుడు యోసేపుకు తోడై ఉండి అత్యధికంగా తన జీవితంలో అత్యధికమైన సంతోషాన్ని దేవుడు ఇచ్చినాడు. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావేమో, ఇబ్బందులు గుండా వెళ్తున్నావేమో, యోసేపుకు వచ్చిన కష్టాలు నీకు రాకపోయినప్పటికీ, ఇదిగో యోబు గారికి వచ్చినంత శ్రమలు నీకు రాకపోయినప్పటికీ అత్యధికమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడు కొనడు. యోబు గారిని కూడా మనం గమనించినట్లయితే చివరి అధ్యాయానికి 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు సాతాను చేత అంతగా శోధింపబడి సర్వము కోల్పోయి సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుని మీద నమ్మిక ఉంచి అలాగే ముందుకు సాగుతున్న యోబును దేవుడు 2 ఆశీర్వాదాన్ని ఇచ్చినాడండి. అత్యధికంగా దీవించినాడు.
అదే నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు ఆశీర్వాదాల గుండగా వెళ్తున్నావని గ్రహించాలి. మూడవదిగా గమనించినట్లయితే దేవుని సన్నిధానంలో సంతోషం ఉందంట. కీర్తనాకారుడు అంటున్నారు కదండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది. సంతోషం కోసము ఎక్కడెక్కడెక్కడో వెళ్తారు, తీర్థయాత్రలకు, ఎక్కడెక్కడో ఊటీలకు, ఏవేవో ప్రదేశాలు ఉన్నాయి కదండి ఆహ్లాదకరంగా సంతోషంగా గడపాలని. అక్కడెక్కడా లేదండి. నువ్వు దేవుని విశ్వసించినావా, దేవుని యందు రక్షింపబడినావా, ఆయన సన్నిధానంలో నువ్వు పరిపూర్ణంగా నువ్వు మోకరించి ఆరాధిస్తున్నప్పుడు మనసుకు పరిపూర్ణమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాడండి. ఆయన మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధిస్తే ఆయన సన్నిధానంలోనే సంపూర్ణ సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని ఎంతోమంది కోల్పోతున్నారు. అలాగే హన్నమ్మ కూడా గొడ్రాలని పేరు వచ్చింది, దేవుని సన్నిధానంలో మొరపెట్టింది, గొడ్రాలుతనం పోయింది. సంతోషంగా కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించినప్పుడు సంతోషంగా ఆ కుమారుని దేవుని సన్నిధానంలో ఇచ్చింది. నీకు శ్రమలు వచ్చినాయా, నువ్వు ఆశీర్వాదకరంగా సంతోషంగా వాటిని స్వీకరించు. చివరిగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలండి. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము మనం చూసినట్లయితేనా 3వ అధ్యాయము 17-18 వచనాలు, ఏమి ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్షవల్లు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా నేను ప్రభువునందు ఆనందిస్తాను. దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడైతే నీకు సంపూర్ణ సంతోషం ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నారు కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. నువ్వు ప్రభువును కలిగి ఉన్నావా, పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించేవాడుగా ఉన్నావు. ప్రియమైన వాళ్ళరా, ఈ సంతోషం లేక చాలామంది లోకంలో కలయిదిరుగుతున్నారండి. సాతాను యొక్క గుప్పిట్లో చేరి అల్లాడిపోతున్నారండి. సాతాను చెరలో నుంచి విడుదల పొంది దేవాది దేవుడి యొక్క కృపాహస్తాల దగ్గరికి వచ్చినట్లయితేనా అత్యధికమైన ఆనందాన్ని, సంతోషాన్ని నీవు, నీ కుటుంబము, సంఘంలో ఉన్న వారందరితో కలిసి దేవుని మనసారా ఆరాధించాలని కోరుకున్నాను. దేవుడి ఇటు వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాఘనుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిపూర్ణమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదని సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఎక్కడెక్కడో సంతోషాల కోసము తండ్రి, ఆనందాల కోసము తండ్రి ఎంతోమంది వెంపర్లాడుతూ వెళ్తున్నారండి. దేవా, మిమ్మల్ని కనుగొనలేక, మీ ప్రేమ రుచి చూడలేక, దేవా కుటుంబాలలో శాంతి సమాధానాలు లేక ఎంతో తల్లడిల్లిపోతున్నారు నాయన. అట్టి వారితో తండ్రి ప్రేమతో కూడిన మాటను మీరు సెలవిస్తున్నారు. దేవా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధానంలో విశ్రాంతితో పాటు సంపూర్ణ సంతోషము ఉందని గ్రహించి వారి కుటుంబాలలో సంతోషము తండ్రి, అలాగే శ్రమలలో సంతోషము, దేవుని సన్నిధానంలో సంతోషము, ఎల్లప్పుడూ సంతోష జీవితాన్ని జీవించే గొప్ప భాగ్యాన్ని నైనా మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నైనా. ఇట్టి సంతోషాన్ని దూరం అవుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆకర్షించి మీ పాదముల చెంతకు నడిపించి నైనా మీలో బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. మీ రక్షణ వస్త్రాన్ని లేక ఉన్నవారికి తండ్రి దయతో మీ రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించండి నైనా. ప్రతి విషయమందు తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మీలో ఆనందించి సంతోషించే బిడ్డలుగా, మిమ్మల్ని స్తుతిస్తూ గణపరిచే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ, మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.